హాయ్ హలో వ్యూస్, వెల్కమ్ టు ఆద్య మీడియా. ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ వచ్చేసింది. RRR ఆస్కార్ అవార్డు అందుకుంది. దీనికి సంబంధించి పొద్దున్న నుంచి కూడా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అయితే ఈ సందర్భంగా మనం వినోద్ ఫిలిం అకాడమీ వ్యవస్థాపకులు వినోద్ గారితో ఉన్నాం. ఆయన ఫీలింగ్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో సార్, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీరు రామ్ చరణ్ గారితో, ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు, రాజమౌళి గారితో ప్రశంసలు కూడా అందుకున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ మూమెంట్? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఆస్కార్ రావటం అనేది ఒక కళ. నిజంగా అది చాలా చాలా గ్రేట్ మూమెంట్ అనమాట. ఈ గ్రేట్ మూమెంట్లో నేను వాళ్ళ దగ్గర వర్క్ చేశాను అన్నందుకు నేను గర్వపడుతున్నాను. రాజమౌళి గారి దగ్గర నేను వర్క్ చేశాను, అలాగే ఎన్టీఆర్ గారితో వర్క్ చేశాను, రామ్ చరణ్ గారితో వర్క్ చేశాను, ప్రేమ్ రక్షిత్ గారితో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. ఇంతమంది తోటి వర్క్ చేసి వాళ్ళకి ఆస్కార్ అవార్డు రావటం అంటే నాకు వచ్చినంత గర్వంగా నేను ఫీల్ అవుతున్నానండి. నిజంగా మా ఛాయా మీడియా తరపున, మా వినోద్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్స్ అందరి తరపున, ఆ RRR టీమ్కి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ కూడా. ఎందుకనంటే ఆస్కార్ మనకి తెప్పించారండి. మనకి అంటే మన తెలుగు వాళ్ళకి గర్వకారణం. తెలుగు వాళ్ళతో పాటుగా ఇండియా మొత్తానికి రిప్రజెంట్ చేసినట్టు మనమంతా. అది అసలు తెలుగు సినిమా పరిశ్రమని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినట్టే. ఒక హాలీవుడ్ రేంజ్లో కూడా తెలుగు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ తెలుగు అంటే అది ఒక చాలా గర్వకారణమైన విషయం అండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. సో ముఖ్యంగా అవార్డుని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, ఆ తర్వాత చంద్రబోస్ గారు రచయిత వారిద్దరు అందుకున్నారు. సో ముఖ్యంగా ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు సార్? అవార్డు రావడానికి ముఖ్య కారణం అంటే టీం వర్క్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట రాసిన చంద్రబోస్ గారు గ్రేట్ సాహిత్యం ఇచ్చారు. అలాగే దానికి మంచి ట్యూన్స్ ఇచ్చి బాగా మ్యూజిక్ డైరెక్ట్ చేసినటువంటి కీరవాణి గారికి దక్కుతుంది. అలాగే పాటని అద్భుతంగా పాడినటువంటి రాహుల్ సిప్లిగంజ్, అలాగే కాలభైరవ వాళ్ళకి దక్కుతుంది. అలాగే ఇక కళ్ళు మిరుముట్లు గొలిపే కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ గారికి దక్కుతుంది. అలాగే వాళ్ళు ఎంత మంచి కొరియోగ్రఫీ చేశారో అంతకంటే అద్భుతంగా డ్యాన్స్ చేసి ఇద్దరు కోఆర్డినేషన్ తోటి అద్భుతం మెరుపులు మెరిపించిన ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారికి దక్కుతుంది. ఇది హోల్ టీం వర్క్, వీళ్ళందరితోటి కలిపి వర్క్ చేయించుకున్న రాజమౌళి గారికి దక్కుతుంది. అంటే పర్టికులర్గా వీళ్ళకే వాళ్ళకే అని చెప్పలేము అనమాట. అందరి టీం వర్క్, సినిమా అంటేనే టీం వర్క్. అట్లాంటిది ఈ అవార్డు కూడా టీం వర్క్ వచ్చిందంటే నేను ఫీల్ అవుతున్నాను. అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం అసలు. ప్రజెంట్ చూస్తే సౌత్ ఇండియా సినిమా కాదు, ముఖ్యంగా తెలుగు సినిమా దేశాన్ని వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇండియా మొత్తంలో కూడా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇండియాకి వచ్చిన తర్వాత? బాలీవుడ్ హీరోస్ది, వాళ్ళ ప్రొడ్యూసర్ది రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంట? ఇప్పుడు ఎలా ఉందంటేనండి, బాలీవుడ్ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు తెలుగు సినిమా అని కాదు, దాన్ని ఇండియన్ సినిమా అనాలి. ఎందుకు అని అంటే ఇండియా వైడ్గా రిలీజ్ అవ్వటమే కాకూడదు, వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యి టాప్ కలెక్షన్స్ కానివ్వండి, లేకపోతే మంచి పేరు కానీ సంపాదించుకుంది. కాబట్టి బాలీవుడ్ వాళ్ళు కూడా లిటిల్ బిట్ జలస్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఇంత పెద్ద బాలీవుడ్ని పెట్టుకొని మనం కొట్టలేకపోయాం, తెలుగు వాళ్ళు చేశారన్న ఫీలింగ్ అయితే వాళ్ళలో ఉండొచ్చాము, కానీ బయటపడరు. ఇది మనకు వచ్చిన అవార్డు అనే ఫీల్ అవుతారు. ఏదైనా ఇండియాకి వచ్చిన అవార్డు కదండి, కాబట్టి వాళ్ళు కూడా ఏమీ ఇదెవరు, హ్యాపీగానే ఉంటారు అందరూ. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి, రాజమౌళి గారికి మంచి సంబంధం, సాహిత్యం ఉంది మొదటి నుంచి. ఆ తర్వాత మగధీరాతో ఒక రేంజ్కి తీసుకెళ్లారు రామ్ చరణ్ గారిని. ఇప్పుడు వీళ్ళు పాన్ ఇండియా స్టార్లే కాకుండా పాన్ వరల్డ్ స్టార్గా మార్చేందుకు రాజమౌళి గారు ఒక స్కెచ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన కూడా ప్రపంచ సినిమాలో ఆల్రెడీ ప్రవేశించినట్టు చెప్పుకోవాలి. ఏమన్నా హాలీవుడ్ రేంజ్లో సినిమా తీసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. ఈ దెబ్బతోటి ఎలా ఉందంటే వరల్డ్ మొత్తం మన వాళ్ళ వైపే చూస్తుంది. కాబట్టి ఈ చూసే టైంని క్యాష్ చేసుకోవటం అనేది తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాపులర్ ఫిగర్స్. ఎన్టీఆర్, రామ్ చరణ్ అనేవాళ్ళు, రాజమౌళి గారు, మొన్న స్టీవెన్ స్పీల్బర్గ్ గారు కానివ్వండి, జేమ్స్ క్యామరూన్, వీళ్ళందరూ కూడా మెస్మరైజ్ అవ్వటం, వీళ్ళతో కలిసి మాట్లాడటం, వాళ్ళని మెచ్చుకోవటం ఏదైతే ఉందో ఇదంతా కూడా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. ఇది చిన్న మూమెంట్ అయితే కాదు. అది మీరు అన్నట్టు మొన్న జేమ్స్ కెమెరన్ గారు వీడియో కాల్ మాట్లాడడం, స్పిల్బర్గ్ గారిని కలిసి ఆ తర్వాత ఆయన నా దేవుడిని కలిసిన అని చెప్పడము, ప్రపంచ సినిమాలోకి వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందంటారా? మన ప్లానింగ్ డెఫినెట్గా ఉంటుందండి. డెఫినెట్గా వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన రాజమౌళి గారి పట్ల, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారి పట్ల వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏదో అద్భుతం అయితే జరగబోతుంది అని మాత్రం నేను అనుకుంటున్నాను.
సార్ ఫైనల్గా ఇండియాకి వచ్చినాక RRR టీం భారతదేశం సంబంధించి మోదీ గారు కానీ ప్రభుత్వాలు కానీ ఎలాంటి వెల్కమింగ్ కానీ ఎలాంటి సన్మానాలు ఉంటాయి అనుకుంటారు? నాకు తెలిసైతే అంటే ఒక ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిస్తే ఎంతటి గర్వకారణం ఉంటుందోనండి, సినిమా రంగానికి సంబంధించి భారతదేశానికి మాత్రం అత్యున్నత పురస్కారం ఆస్కారే కదా, ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం ఆస్కార్. కాబట్టి అది గెలుచుకొని రావటం అని అంటే వాళ్ళని వెల్కమ్ చేయటం అదంతా కూడా గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకుంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకా అప్పుడే ఏమవుద్దంటే ఇంకా వేరే వేరే సినిమాల వాళ్ళు కూడా కొంచెం ఇంకా అద్భుతాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తారనుకుంటున్నాను. సో మీరు కూడా రాజమౌళి గారు రాగానే మీరు కూడా వెళ్ళి కలుస్తారు అనుకుంటా? వెళ్ళాలి, వెళ్ళి కలవటం తప్పులేదు కదా. మాకు ఇష్టమైన డైరెక్టర్ గారు, ఇష్టమైన హీరోలు, ఇంకేం కావాలి చెప్పండి. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో వ్యూస్, వెల్కమ్ టు ఆద్య మీడియా. దిస్ ఇస్ నరేష్. ఆస్కార్ అందుకున్న వేళ RRRకి సంబంధించి మనతో పాటు యాక్టర్ బబ్లు గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో అన్న. హాయ్ హౌ ఆర్ యూ? ఫైన్ అన్న, హౌ ఆర్ యూ అన్న? గుడ్ చెప్పాలి. ఈ రోజు పొద్దున్న నుంచి కూడా మొత్తం సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఎప్పటి నుంచో మోస్ట్ అవైటెడ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. ఈ సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఆస్కర్ నామినీ అయ్యి మనకు అవార్డు రావడం, నాటు సాంగ్కి, ఎస్పెషల్లీ నేను చరణ్ గారితో వర్క్ చేయడం, ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అవార్డు కీరవాణి గారికి రావడం, సో అది గ్రేట్ మూమెంట్. ఎందుకంటే మన సౌత్ నుంచి, అది ఎస్పెషల్లీ టాలీవుడ్ నుంచి ఫస్ట్ టైం మనకు ఆస్కర్ రావడం అనేది మామూలు మాట కాదు. సో అందరూ టోటల్ తెలుగు ఇండస్ట్రీ అందరూ గర్వపడాల్సిన టైం ఇది. సో నా తరపు నుంచి, మన ఛాయా మీడియా తరపు నుంచి, వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి మేము చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము అండ్ థ్యాంక్స్ కూడా చెప్తున్నాం. సో మీరు ఉన్నప్పుడు సెట్స్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా ఈ ఆస్కార్ కోసం మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకునేవారు అంటే మీ కొలీగ్స్తో, కో యాక్టర్స్తో? అసలు చాలా కష్టం రీచ్ అవ్వడము. ఫస్ట్ టైం రెహమాన్ గారికి వచ్చింది. సో అది ఆ పొజిషన్కి వెళ్ళాలంటే మామూలు మాట కాదు ఫస్ట్ థింగ్. సో అనుకోలేదు ఎవరు, ప్రతిగా అనుకున్నారు నేను పెద్ద ఆస్కార్ విన్నర్ అవార్డా అని మాట్లాడుకుంటారు. సో అది రావడం అనేది మామూలు మాట కాదు. అది ఈరోజు మనకు ఫుల్ఫిల్ అయింది టాలీవుడ్కి. సో మీకు పర్సనల్గా ఎప్పుడు అవార్డు వచ్చేస్తుందని ఎప్పుడు అనిపించింది? అంటే పుకార్లు చాలా రోజుల నుంచి ఉన్నాయి, రీసెంట్గా ఎప్పటి నుంచి అనిపించింది? అంటే ఫస్ట్ రెహమాన్ గారు చేయడం ఒకటి, అది వచ్చేసి కంప్లీట్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళింది రెహమాన్ గారిది. బట్ ఇది వచ్చేసి కంప్లీట్ టాలీవుడ్, కంప్లీట్ సౌత్ ఓన్లీ మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళది. సో అది రావడం అనేది అది మామూలు విషయం కాదు కదా. సో దానికి చాలా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇద్దరు హీరోస్తో నేను వర్క్ చేశాను కాబట్టి ఇంకా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. సో మీరు రామ్ చరణ్ గారితో, ఎన్టీఆర్ గారితో వర్క్ చేసినప్పుడు మీకు మోస్ట్ మెమరబుల్, గుర్తుండిపోయే సెట్స్లో ఏదైనా సిచ్యువేషన్, సంఘటన జరిగింది? చాలా ఉన్నాయి. చిరుత వచ్చేసి బ్యాంకాక్లో ఆఫ్టర్ షూట్ నేను చరణ్ అయింది, చరణ్ గారిది. సో ఆయన నేను బాగా ఆఫ్టర్ సెట్స్ షూట్ ప్యాకప్ తర్వాత బాగా, ఎందుకంటే ఏజ్ గ్రూప్ ఒకటి సేమ్ ఫస్ట్ థింగ్, అందరిలో తనకు ఈక్వల్గా నేనే ఉండేవాడిని ఏజ్ పరంగా. సో ఒక ఫ్రెండ్లీ మంచి, ఒక ఎలా అంటే సపోర్టివ్, అంటే ఒక మెగాస్టార్ అబ్బాయి అన్నట్టు కాకుండా కామన్ పర్సన్లా ఉండేవాడు. అది ఒక నాకు చాలా ఇష్టమైన మూమెంట్. ఇంకోటి ఏంటంటే చిరుత జరిగేటప్పుడు కూడా అందరూ ఏజ్ డిఫరెన్స్ ఫస్ట్ థింగ్. ఆ సెట్లో ఎలా ఉండేదంటే ఇంకా మీ ఇద్దరమే మెయిన్, ఏమున్నా మీ ఇద్దరిని షేర్ చేసుకోవడం ఇలా జరిగేది. సో ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఆల్రెడీ బిఫోర్ చరణ్ గారి కన్నా సీనియర్. సో ఆయనది ఒక డిఫరెంట్. ఎన్టీఆర్ గారు ఏంటంటే ఫుడ్ పెట్టి చంపేసేవారు. ఏదొచ్చినా ఫస్ట్ బబ్లు ఇట్రా, నా క్యారేజ్ వచ్చింది, దీనిలో నుంచి తీసుకో. సో అట్లా ఎన్టీఆర్ గారితో అలా ఉండేది. సో ఇద్దరితో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రామ్ చరణ్ గారు ఫస్ట్ మూవీ కదా, నేను ఇలా చేయాలి అలా చేయాలని ఎప్పుడైనా మీతో షేర్ చేసుకునే సందర్భాలు ఏమన్నాయి? అట్లేం లేదంటే ఇప్పుడు సీన్ జరిగేటప్పుడు మేము ఓన్ చేసేసుకునే వాళ్ళం. మాకు కంఫర్టబుల్ ఇచ్చాడు పూరి జగన్నాథ్ గారు. ఎలా అంటే మీ ఓన్ స్టైల్, ఇప్పుడు మీ ఇద్దరు ఏజ్ గ్రూప్ సేమ్, మీరు న్యాచురల్గా ఫ్రెండ్స్ అయితే అది కామన్, ఎక్కడైనా అదే ఉంటుంది కదా. సో అక్కడికి వచ్చేసరికి మేము ఓన్ చేసుకొని మా స్టైల్లో చేసుకోవడం జరిగేది. సో ఆయన చెప్పేవాడు ఇది ఇలా చేయరా బాగుంటుంది. సో ఓకే అన్న ఫైన్ ఇలా. సో చాలా చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్, అవి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా టైం పట్టుద్ది. సో అది గ్రేట్గా ఫీల్ అవుతాను. చిరుత ఆఫర్ రావడం, ఆయనతో చేయడం, ఆయన డెబ్యూ మూవీలో. నరసింహుడు ఎన్టీఆర్ గారిది. సో దాంట్లో కూడా ఒక మంచి రోల్ నాది. సో ఎన్టీఆర్ గారు కూడా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు నాతో. సో ఇప్పుడు ఈ RRRకి రావడం అనేది ఇంకా ఇద్దరితో వర్క్ చేశాను కాబట్టి నాకు చాలా హ్యాపీ ఫీలింగ్. సో మీకు తెలిసి క్రెడిట్ ఎవరికి పోతుంది అంటారు మొత్తం ఈ అవార్డు? హోల్ యూనిట్ అంటారు.
హోల్ యూనిట్. ఎందుకంటే ఒక్కరు కాదు, మనం సినిమా అంటే ఒక్కరితో అందరు కలిస్తేనే అవుద్ది. ఇప్పుడు మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, కెమెరా కానీ, ఆర్టిస్టులు కానీ, సో ఓవరాల్గా అందరూ ఇట్స్ టీమ్ వర్క్. సో అది అని చెప్తాను. స్పెషల్గా రాజమౌళి గారికి, ఎందుకంటే తనే కదా కెప్టెన్. సో తను ఈజ్ అ కెప్టెన్, షిప్కి కెప్టెన్ ఆయన ఎట్లా అంటే అట్లా మూవ్ అవుతుంది షిప్. సో అందరు టీమ్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆల్ ద బెస్ట్.